టాన్సిల్స్ ఇది చాలా చాలా కామన్ ప్రాబ్లం. అందరిలో దాదాపు చిన్న వయసులో దాదాపు అందరికీ ఈ ఇబ్బంది అనేది వస్తుంది. ఈ టాన్సిల్ తీవ్రత ఎలా ఉంటుంది? కొందరికి ఇదివరకైతే ఆపరేషన్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు వితౌట్ ఆపరేషన్ వీటిని క్యూరబుల్ అనే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఓకే. సో టాన్సిల్స్ అనేవి నార్మల్గా ప్రతి ఒక్కరిలో ఉంటాయండి. దే ఆర్ లింఫాయిడ్ టిష్యూస్. అంటే మన బాడీలో మనం నోటి ద్వారా తీసుకునే దేన్నైనా అది ఫిల్టర్ చేసి అక్కడే ఫైట్ చేసే ఉంటాయన్నమాట. సో మన ఫుడ్ పార్టికల్స్ కానీ ఎయిర్లో ఏ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చినా ఆ టాన్సిల్స్లో ఫిల్టర్ అయిపోయి అక్కడ మన బాడీ ఫైట్ చేస్తుంది. సో అది ఎక్కువగా వచ్చినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని టాన్సిలైటిస్ అంటాం. సో టాన్సిల్స్ ఉండడం అనేది అది అందరికీ ఉంటుంది. సో దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి గొంతు నొప్పి రావడం దాన్ని టాన్సిలైటిస్. సో అది రాకుండా అంటే పుట్టిన వ్యక్తి ఏదో ఒక స్టేజ్లో డెఫినెట్గా వస్తాయి. సో టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ కామన్. బట్ ఎన్నిసార్లు వస్తుంది టాన్సిలైటిస్ అండ్ ముఖ్యంగా వచ్చేది చిన్నపిల్లల్లో చూస్తుంటాం ఇప్పుడు మనం. వన్స్ దే స్టార్ట్ గోయింగ్ టు స్కూల్ పక్క పిల్లలందరితో కలవడం వల్ల సో అట్లా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుంటాయి. సో ఎన్నిసార్లు ఇన్ఫెక్షన్ వస్తుంది, దానివల్ల చైల్డ్ ఎంత ఎఫెక్ట్ అవుతున్నాడు. అండ్ టాన్సిలైటిస్ వచ్చినప్పుడు దానికి తగ్గ డాక్టర్ సలహాతో యాంటీబయాటిక్స్ తీసుకుంటే సరిపోతుంది. సో వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ అ ఇయర్ ఇస్ టోటలీ యాక్సెప్టబుల్. టాన్సిలైటిస్ రాగానే దానికి ఏదో చేసేయాలని ఏం లేదు, యాంటీబయాటిక్స్ ఇస్తే సరిపోతుంది. బట్ ఎవ్రీ 1-2 months వస్తుంది బేబీకి ఇన్ఫెక్షన్స్, కిడ్కి ఇన్ఫెక్షన్, స్కూల్కి వెళ్ళలేదు, జ్వరం వస్తుంది. సో మనకి ఒక 1 week చైల్డ్ సిక్ ఉన్నాడు అంటే 1 month తినడం కూడా తగ్గించేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గొంతు నొప్పి వల్ల వాళ్ళు మంచిగా తినరు. అండ్ సిక్ అయ్యారు అంటే మళ్ళీ నార్మల్ ఫుడ్ యాపెటైట్ పెరగడానికి చాలా టైం పడుతుంది. సో దానివల్ల వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ లేకపోవడము, పిల్లలు పెరగకపోవడం, గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, గ్రోత్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఆ టాన్సిల్స్ ని సర్జరీ ద్వారా తొలగించడమే మంచి సొల్యూషన్.